వెల్కమ్ టు పమ్మి టాక్స్. ఈరోజు మనం శివయ్య పంచభూత లింగాల్లో 5వ లింగమైనటువంటి ఆకాశలింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆకాశలింగం తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో స్వామి నటరాజ స్వామి రూపంలో అలానే ఆకాశతత్వాన్ని ప్రతినిధిగా మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కొన్ని శతాబ్దాల క్రితం శివలింగం గాల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా దర్శనం ఇచ్చేదంట. అయితే కొంతమంది అది దైవశక్తి వల్ల అలా ఉందనే అది మహిమ అని చెప్పేవారు. అయితే ఇంకొంతమంది మాత్రం అది ఆర్కిటెక్చర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అలా ఉందని చెప్పేవారంట. కాలక్రమేణా అది కాలగర్భంలో కలిసిపోయింది, అది వేరే విషయం. అక్కడ ఇప్పుడు ఏముంది అంటే గనక గర్భాలయంలో నటరాజ స్వామిగా మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి గదికి ఒక తెర కట్టి ఉంటుంది. ఆ తెరని అర్చక స్వాముల వారు ఒక్కసారిగా తీయగా ఆ గదిలో మనకి గాల్లో దండలు వేలాడుతూ అవి కనిపిస్తాయి. అవి ఏమి మహిమ కాదు, అవి కట్టినవే. అక్కడ మనం చూస్తే ఎటువంటి శివలింగం కానీ ఏమీ మనకి కనిపించదు. అయితే ఇతర లింగాలు రాయి, జలం, అగ్ని ఏదో ఒక రూపంలో కనిపిస్తాయి, కానీ ఆకాశం కనిపించదు. ఎందుకంటే ఆకాశం శూన్య రూపం కాబట్టి. ఏమీ లేని ఎంటీ స్పేస్ లో కూడా శివయ్యని దర్శించుకోమని చెప్పి ఆకాశలింగం మనకి నేర్పిస్తుంది. మీలో ఎంతమంది చిదంబరంలో ఆకాశ స్వరూపంగా దర్శనమిస్తున్నటువంటి శివయ్యని దర్శించుకున్నారో కామెంట్ లో తెలియజేయండి. అలానే ఈ పంచభూత లింగాల్లో మీరెన్ని శివలింగాలు దర్శించుకున్నారో కూడా కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా పేజీని ఫాలో చేయండి. మీ ముందుకి ఇలాంటి ఎన్నో వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమ పార్వతిపతే హర హర మహాదేవ శంభో శంకర.